హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైమాస్ కుక్ బుక్. ఇవాల్టి మన స్పెషల్ చికెన్ లెగ్ పీసెస్ తో కర్రీ ఎలా చేసుకోవాలనో చూపిస్తాను. ఈ చికెన్ కర్రీ చపాతీ, రోటీ అలాగే వైట్ రైస్ కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక బౌల్లో బాగా శుభ్రంగా కడిగి ఉంచిన 5 చికెన్ లెగ్ పీసెస్ ని చిన్న ఘాట్లు పెట్టుకొని బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద, రుచికి సరిపడా ఉప్పు, 4 పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ కారం పొడి, 1 టీ స్పూన్ పసుపు, అలాగే 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ కూడా యాడ్ చేసి ఈ మిశ్రమం బాగా కలుపుకోవాలి. లెగ్ పీసెస్ కి ఈ విధంగా ఘాట్లు పెట్టుకుంటే మసాలా అనేది ముక్కలకి బాగా పడుతుంది. ఈ విధంగా కలిపిన చికెన్ లెగ్ పీసెస్ ని అరగంట పాటు నాననివ్వండి. అరగంట తర్వాత చూస్తే ముక్కలకి మసాలా బాగా పట్టింది. నెక్స్ట్ కర్రీ ప్రాసెస్ చూద్దాము. స్టవ్ పైన కడాయి పెట్టి 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి వేడి చేయాలి. ఆయిల్ వేడయ్యాక ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఈ విధంగా సన్నగా పొడవుగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి మంచి కలర్ వచ్చేంత వరకు మీడియం హీట్ లో ఫ్రై చేయండి. మధ్యలో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి ఫ్రై చేయండి. అప్పుడే ఆనియన్స్ త్వరగా ఫ్రై అవుతాయి. ఈ చికెన్ కర్రీని చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తో ప్రిపేర్ చేసుకోవచ్చు. అదే విధంగా తక్కువ టైంలో సింపుల్ గా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఉల్లిపాయలు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసిన చికెన్ లెగ్ పీసెస్ ని యాడ్ చేసుకోవాలి. ఈ మిశ్రమం బాగా కలిపి మూత పెట్టి 5 నిమిషాలు మీడియం హీట్ లో మగ్గించుకోవాలి. కుకింగ్ రాని వాళ్ళకి, బ్యాచిలర్స్ కి కూడా ఈ కర్రీ చేయడం చాలా ఈజీ. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలిపి మరో 5 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇందులో మనం వాటర్ వేయనక్కర్లేదండి. మీడియం హీట్ లో ఉంచి మగ్గించుకుంటాం కాబట్టి ఉల్లిపాయ బాగా మగ్గిపోయి చికెన్ మంచిగా జ్యూసీగా గ్రేవీ తయారవుతుంది. 5 నిమిషాల తర్వాత మూత తీసి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ కర్రీ పౌడర్, 1 టీ స్పూన్ గరం మసాలా, హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసి ఈ మిశ్రమం బాగా కలుపుకోవాలి. మనం ముందే కారం మరియు పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం తక్కువ తినే వాళ్ళు మసాలా పౌడర్స్ తగ్గించుకోవచ్చు. ఈ విధంగా కలుపుకున్న తర్వాత సన్నగా తరిగిన పుదీనా కొద్దిగా, సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు కొద్దిగా వేసుకుని మరొక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి. స్టవ్ సిమ్ లో ఉంచి మూత పెట్టి 2 నిమిషాలు ఉడికించండి. 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చూశారు కదా చికెన్ లెగ్ పీసెస్ కర్రీ ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చునో. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.